క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ప్రియులారా, నేను నీతిగానే బ్రతుకుతున్నాను, నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను. అలా జీవించుట కొరకు ఎప్పటికప్పుడు నన్ను నేను వాక్యానికి అనుగుణముగా నన్ను నేను మలుచుకుంటున్నాను. అయినా సరే ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఎప్పుడు ఏదో ఒక శ్రమ నన్ను నిత్యము వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా ఉంటుంది? వాక్యానుసారముగా జీవించడము నేరమా? వాక్యానుసారముగా బ్రతకడము తప్ప? ఇది అనేకులకు ఉన్న ప్రశ్న, సందేహము. క్రైస్తవులకు, దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న వారికి శ్రమలు రావు అని, వాక్యానుసారముగా జీవిస్తే కష్టాలు రావు అని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. వాక్యము ఎన్నడూ అలా అనలేదు. కానీ వాక్యము సెలవిస్తుంది, అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారము అని. వాక్యానుసారంగా జీవించాలి అనుకునే వారికి శ్రమలు వస్తాయని, లోకంలో మనకు శ్రమలు సంభవిస్తాయని, అంతేకాకుండా అట్టి శ్రమలు మనకు ఓర్పును, నిరీక్షణను కలగచేస్తాయి, మహిమ కిరీటమును, మెప్పును అందిస్తాయని గ్రహించి శ్రమలలో మనము ఆనందించాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు అని వాక్యము సెలవిస్తుంటున్నది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను అని వాక్యము సెలవిస్తుంటున్నది. అంతేకాకుండా మన పూర్వీకులు, మన ముందు తరం వారు సైతము వాక్యానుసారంగా జీవించినందుకు శ్రమలు అనుభవించారు అని గ్రహించి అట్టి శ్రమలు అనుభవించిన వారిని మనకు మాదిరిగా ఉంచుకోవాలి. అంతేకాకుండా కొంతమంది శ్రమలు, కష్టాలు వస్తున్నాయని దేవునిపై అలగటము, కోపపడటము, సనగడము చేస్తుంటారు. అలాంటివి చేయకుండా ప్రార్థించాలి. ఆ శ్రమలు మనకు క్రమశిక్షణను నేర్పిస్తాయని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును, ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. అసలు ఎందుకు ఇలాంటి శ్రమలు వస్తాయి అంటే, లోకము వెలుగు సంబంధులను గుర్తించదు. ఈ లోకాధికారి అయిన అపవాదికి ప్రార్థన చేయటము, వాక్యానుసారంగా జీవించడము, పరిశుద్ధముగా, పవిత్రముగా ఉండటము అంటే ఇష్టము లేదు. అందుకే చీకటి క్రియలు చేయకుండా నీతి క్రియలు జరిగించే మనము అంటే అపవాదికి అయిష్టత. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి లోకములో శ్రమలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని కృంగిపోక అవి మనకు క్రమశిక్షణను నేర్పిస్తూ మహిమ కిరీటము పొందుకొనుటకు మనకు ఇవ్వబడిన అవకాశాలు అని గ్రహించి శ్రమలయందు అతిశయపడుట నేర్చుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధులమైన మా దేవ, పరలోకమందు ఆసీనుడవయ్యున్నవాడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆదియు అంతమునయున్నవాడా, నిరంతరము మీ సన్నిధి కాంతిని మా మీద ప్రసరింపచేస్తూ నడిపించుచున్న దేవా, మీకు స్తోత్రములు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అని వాక్యము సెలవిస్తుండగా, ప్రభువా, శ్రమలు వచ్చినను, శోధనలు వచ్చినను వాటికి చెడియక నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.